మండలం సూర్యాపేట. నేను కేటీఆర్ నారాయణ గ్రామశాఖ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పక్కాగా అమలు అవుతున్నవి. అందులో ఫస్ట్ ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల పథకం, 500 గ్యాస్ సిలిండరు, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 5 లక్షల ఇండ్లు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలో ఉచిత బస్సు మహిళా స్పందన ఏ విధంగా ఉంది సార్? చాలా మంచిగా ఉంది. మహిళల నుంచి చాలా స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ పథకం చాలా మంచిగా ఉంది అంటున్నారు. అట్లాగని గవర్నమెంట్ అధికారంలోనికి రాగానే ప్రజాపాలన పెట్టింది. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దేని మీద ఎక్కువ? అది ప్రజాపాలన చాలా స్పందన వచ్చింది. ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు ధరణి ఎపిసోడ్ భూముల గురించి కానీ, ఇండ్ల గురించి కానీ దరఖాస్తులు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ప్రధానంగా మన దామోదరుడు ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మాకు సూర్యాపేటలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్కు ముఖ్య అనుచరుడు. ఇంకోటి మామూలుగా కాకుండా లోపల కబ్జాలు, పైసలు మొత్తం కుమ్ముక్కయి చేసుకొని రెడీగా పెట్టుకున్న డబ్బులు. 103 కోట్లు పెట్టిన జగదీశ్వర్ రెడ్డి గెలుస్తాడా? మేము 5 కోట్లు పెట్టిన దామోదరుడు అయినా 70,000 ఓట్లకు మేము పోయినాము. ఏమైనా 2500 ఓడిపోయినాం. ఇలా గెలుపు ఆయనది కాదు, మాది. రామిరెడ్డి దామోదరెడ్డి గారు ఇలా మాకు ఇలా ఎమ్మెల్యేతో సమానం. ఆయన గెలిచినా ఇక్కడ ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే రామిరెడ్డి దామోదరెడ్డి గారు ఇలా ప్రతి చిన్న విషయం కూడా కూర్చొని సమస్య క్లియర్ చేస్తుండు. ప్రతి చిన్న విషయం రోజు అదే పని మీద ఉన్నారు. ఇది ప్రజలు కూడా దీన్ని మెప్పు పొందుతున్నట్టు మేము అన్ని రకాలుగా వింటున్నాం. మేము అలాగని కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఇందిరమ్మలు ఇచ్చింది. టీఆర్ఎస్ పాలనలో మీ గ్రామానికి ఎన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్? ఒక్కటి కూడా అట్లనే పీసీ బంధు అని, మన దళిత బంధు అని, ఇంకా గోర్ల పంపిణీ అని మీ గ్రామంలో ఎంతవరకు అమలైంది సార్? దళిత బంధు ఒక్కరికి రాలేదండి. అన్నాలు కేటీఆర్ నగరంలో బీసీ బంధు 2 వచ్చింది. అది వాళ్ళకే వాళ్ళ వాడు లేనోడు చూడలేదు, ఉన్నోడు చూడలేదు. వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు 1,00,000 రూపాయలు. వాళ్ళు అనుకున్న అట్లాగనే టీఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఏ విధంగా డెవలప్ అయింది సార్? టీఆర్ఎస్ పాలనలో మా గ్రామం ఏ విధంగా డెవలప్ కాలేదు. అలా టీఆర్ఎస్ లీడర్లే బాగుపడ్డారు. టీఆర్ఎస్ లీడర్ల పక్కన వాళ్ళు బాగుపడ్డారు కానీ బీదోళ్ళు ఎవరు బాగుపడలేదు. ఒక ఇల్లు రాలేదు, ఒక బజార్ రాలేదు, ఇలా కట్టిన మా ఊరు పోసిన రోడ్డు దామోదరెడ్డిది. అప్పుడు కూడా వాటర్ ప్లాంట్ ఇచ్చింది దామోదరెడ్డి గారు, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టింది దామోదరెడ్డి గారు, 2 బోర్లు వేసింది దామోదరెడ్డి గారు. వాటర్ ట్యాంక్ కట్టేస్తే అది కూలిపోయింది. మొన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కట్టినారు. నెల రోజులనే మొత్తం కూలిపోతుంది. ఎక్కడ అట్లా దిగరట్లే, దాంట్లో నీళ్ళు కలపలేదు. దాంట్లో కూడా కుంభకోణం జరిగి ఇవాళ కేటీఆర్ నగరం గ్రామంలో కూడా పెద్ద లీడర్లు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని డబ్బులు దండి ఇవన్నీ జరిగినాయి. మేము సహించే పరిస్థితులు లేవు. ఇన్ని రోజులు ఇప్పుడు మాత్రం మేము ఊపిన పరిస్థితులు లేదు. అట్లాగని ఇంతకుముందు మన హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంది. సూర్యాపేటకు అని ప్రతి గ్రామానికి మేము కాళేశ్వరం నీళ్ళు పంపించినాం. మీ గ్రామానికి వచ్చినాయి సార్ కాళేశ్వరం నీళ్ళు? మాకు రాలే. మా గ్రామానికి కాళేశ్వరం నీళ్ళు రాలేదు. ఇంటికి నల్ల అన్నారు. ఒక నల్ల అయినా ఏమైనా ఊర్లో తిరిగి చూపిస్తాం. ఇంతకుముందు బోర్ నీళ్ళే వచ్చేస్తున్నాయి. మా ఊరు కూడా మాకు ఊర్లో బోర్ ఉంది. ప్రతి ఇంటికి నల్ల ఇచ్చిన మేము మిషన్ భగీరథ నీళ్ళు ఈ పథకం చాలా మంచిదని చెప్పేసి బీఆర్ఎస్ మంత్రులు గాని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు పైప్ లైన్ యాంచి కలిపిరో చూడండి. ఇప్పుడు పైప్ లైన్ అలా ఉంది. ట్యాంక్ లాగా అసలు వాటర్ పోతుందా పోవట్లేదా ఒకసారి చూసి. ట్యాంక్ ఎక్కరాదు అండి. అది ట్యాంక్ వాటర్ పోతుందా పోవట్లేదా, అసలు ఆ పైప్ లైన్ వేరే ఉన్నదా లేదా చూడండి మీరే. నల్లాలు కూడా ఎక్కడ ఉన్నాయో, నల్లాలు కూడా ఇప్పుడు మా మీరు చూడండి లైవ్ లో నీళ్ళు వచ్చినాయో. నల్లాలు ఒట్టి నల్లాలు వేసిపోయారు అంతే. ఆ నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు అనేది మాకు నీళ్లు రావట్లేవు. అంత అబద్ధం. ట్యాంకు కట్టిన నెల రోజుల్లో ట్యాంకు కూలుతుందా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లాంటి నాణ్యత లేని పనులు చేసిర్రు. మేము
ఇన్ని రోజులు మమ్మల్ని నోరు మేపనీయలేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, అప్పుడు కూడా అడిగినాం, కానీ ఇప్పుడు ఇంకా గట్టిగా అడుగుతాం. అట్లాంటి అన్యాయం మా దాంట్లో జరగదు. బీదవారికే దామోదరెడ్డి గారి ఆధ్వర్యంలో బీదవారికి ఇండ్లు అయినా, రోడ్లు అయినా, పింఛన్లు అయినా, ఏది ఉన్నా అందరికి బీదవారు పార్టీకి అతీతంగా పనిచేయమని మా దామోదరెడ్డి గారు మాకు చెప్పిండు. అట్లాగనే సార్ టీఆర్ఎస్ పాలనలో ఆ రైతు బంధు వెంబటే పడ్డది. కాంగ్రెస్ పార్టీ 3 నెలలు అయినప్పటికీ కూడా మాకు రైతు బంధు లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దాని మీద రైతుల స్పందన ఏ విధంగా సార్? ఇప్పుడు 3 ఎకరాల లోపు పడ్డాయి కదండి. ఇప్పుడు ఈ నెల 15 లోపు ప్రతి ఒక్క 99% అందరికి వేసేస్తాను చెప్పేసి 100 ఎకరాలు ఉన్న చేయకుండా ఇవన్నీ సరి చేసుకుంటారు అందరికి కాబట్టి వేసేస్తారు. టైం పట్టింది. ఈ వారం రోజులు అందరికి ఖచ్చితంగా 10 ఎకరాలు చెప్తూనే ఉన్నారు. కంపల్సరీ పడతాయి. 100 ఎకరాలు, 200 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడకుండా వాళ్ళు తీసేస్తానికి ఇంత టైం పట్టింది. పక్కా రాజకీయ నాయకులు తీసేయడానికి ఇది సరిపోయింది. వాళ్ళ వాళ్ళ ప్రజలకు మాత్రం ఆ రైతు బంధు పడుతుంది. అన్ని పడతాయి. ఇళ్ళ డోకా ఏం లేదు. కానీ నిరుద్యోగులు సార్ ఇంతకు ముందుకు చాలా మంది చాలా విధాలుగా నష్టపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మీరు ఎలాంటి చేయూతనిస్తారు? నిరుద్యోగులకు పక్క ఆల్రెడీ నోటిఫికేషన్ వేసిర్రు, దాని స్పీడ్ పెంచారు. కొంచెం టైం పడుతుంది, ఒక నెల రోజులు అటు ఇట్లానే, కానీ పక్కా ఉద్యోగాలు కూడా భర్తీ చేసి భర్తీ అవుతున్నాయి. వాళ్ళకి డబ్బులు తీసుకొని 5 లక్షలు 10 లక్షలు తీసుకొని, ఇదే మా సూర్యాపేట మెడికల్ కాలేజ్ అయితేంది, ఏరియా హాస్పిటల్ అయితేంది 15 లక్షలు 20 లక్షలు తీసుకొని జాబులు ఇస్తా అని చెప్పి, ఏ జాబ్ లేకుండా ఊకే జాబ్ కూడా 20 లక్షలు 15 లక్షలు తీసుకొని ఇలా అందరిని మోసం చేసి ధర్నాలు చేస్తారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే రేపు చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు న్యాయం జరుగుతుంది. కొంచెం ఇప్పుడు అధికారం వచ్చి 100 రోజులైనా ఆటోమేటిక్గా స్టార్ట్ అన్ని పనులు చేస్తూనే ఎవరు.